కారం వెంకటేష్ గారు మరణం 11/9/2025లో జరిగింది. సంత అయిపోయి వెళ్ళిపోతుంటారు ఇల్లు ఆకినట్ట మడిచి దాంట్లో పోసుకొని అట్లా తాగుతున్నారు. ఈ రూట్లో ఒక బస్సు ఉందా? సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి ప్రజెంట్ టైం వచ్చి 6:30 అయితేగా వస్తుంది, 6:30 ఉదయాన్నే. మనకి నైట్ ఇక్కడ స్లీప్ ఎలా అయిందంటే నైట్ 12కి అలా వచ్చింది నిద్ర. 12 నుంచి ఒక 3 దాకా బాగా ఉండుకొని ఉంటాము. ఈ నైట్ పెద్ద డిస్టర్బెన్స్ ఏం లేదు, కానీ ఇక్కడ బాగానే ప్రశాంతంగా ఉంది. నైట్ ఏమైందంటే ఒక కుక్క వచ్చింది ఇక్కడికి. ఆ కుక్క వచ్చి ఊరికే మన టెంట్ చుట్టూ పాస్ పోస్తా ఉన్నింది. దాని తరుముకొని జరిపింది నైట్. మళ్ళీ 5కి అలా మెలకు వచ్చింది. ఇంక సర్లే అని కొంచెం ఎడిటింగ్ ఉంటాయి చూసుకుంటా ఉన్నా. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి సర్దేసుకొని ఇట్లా పోయేటప్పుడు ఏమన్నా వాష్రూమ్లు ఉంటే ఆడైతే స్నానం చేసి ఎంతో కొంత ఇచ్చి అక్కడి నుంచి అయితే బయలుదేరదాము. ఇక్కడ చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ అంత బాగాలేదు. ఇది ఏడైతే అందరూ పోతా ఉండరు. నైట్ చలేం లేదు, దీని మీద మాత్రము మంచి అయితే లైట్గా ఉన్నింది. మనకేం లోపల పెద్దగా ఏం లేదు. మనం స్లీపింగ్ బ్యాగ్ తెచ్చుకున్నాం బట్టి దాన్ని శుద్ధంగా కప్పుకొని పనుకునే టైంకి మనకైతే బాగానే బెటర్గానే ఉన్నింది. ఇదిగోండి, మనం అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరేస్తున్నాము. అన్నీ సర్దుకొని ఏడేం మర్చిపోలే కదా, మర్చిపోనట్టే. సో మొత్తం అన్నీ సర్దేసుకొని బయలుదేరేస్తున్నాము. ఇదిగోండి శ్మశానం. ఈడే ఉనుకునేది మనం రాత్రి శ్మశానం పక్కనే. ఫోన్ పే ఉందా? ఇక్కడ శ్రీ సాయి తిరుమల రెసిడెన్సీ లాడ్జ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి స్నానం చేస్తానంటే 150 రూపాయలు అయితే అడిగినారు. 150 రూపాయలు 100 రూపాయలు ఇస్తా అని చెప్పిన సర్లే అన్నారు. అట పోయి ఒక రూమ్ అయితే ఇచ్చినారు. ఆ రూమ్ లో పోయి స్నానం చేసినాము. స్నానం చేసి టిఫిన్ కూడా అయితే చేసేసినాము. టెంపుల్ చూసుకుని అయితే బయలుదేరేసేద్దాం ఇక్కడి నుంచి. సో ఈ రోజు ప్లాన్ ఏందనేది నేను ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ నుంచి ఇక్కడ ఒక పర్ణశాల ఒకటి ఉంది, ఆడకు పోయిన తర్వాత కావాలంటే ఆలోచిద్దాం. శ్రీ అన్న ప్రసాదంలో కౌంటర్. ఇప్పుడు బైక్ ఏడన్నా లగేజ్ పెట్టి ఎక్కడో దగ్గర ఇక్కడ తోసేద్దాం. బైక్ని తీసుకుపోయి ఇక్కడ పెట్టి పోదాం, దర్శనం చేసుకోద్దాం. ఈడ బైక్ పెట్టి ఆడ షూస్ వదిలి ఇది వస్తా ఉన్నాను అని చెప్పి అయితే మనం దర్శనానికి అయితే పోయిచ్చినాము. ఈరోజు పెద్ద క్రౌడ్ ఏం లేరు, ఏదో ఉత్సవాలు అయితే జరుగుతాయంట ఇంకొక వారమో 10 రోజుల్లో. అప్పుడైతే బాగా వస్తారంట క్రౌడ్. ఇప్పుడైతే పెద్ద క్రౌడ్ ఏం లేదు. ఇక్కడ నుంచి ఒక 35 కిలోమీటర్లు ఉంది భద్రాచలం నుంచి పర్ణశాలకి. ఆడ పోయి ఊరికి చూసుకొని అక్కడి నుంచి మనం అట్లా ఛత్తీస్గఢ్ లోకి అయితే ఎంటర్ అవుతాం. ఆడ నుంచి ఇంకొక దారి ఏదో చూసిన నైట్, అంటే మ్యాప్లు చూసేటప్పుడు అక్కడి నుంచి లోకల్గా ఏదో దారి ఉంది. ఆ దారిలో చూసేటప్పుడు అడుగడుక్కి ఒక సిఆర్ఎఫ్ క్యాంపులు అయితే ఉన్నాయి. అది మనకి అక్కడ అలౌ ఉందో లేదో, అంటే ఇది కంప్లీట్ గా నక్సలైట్ జోన్ అనమాట. కంప్లీట్ నక్సలైట్ యాక్టివ్ జోన్ ఇప్పుడు కూడా ఉంది యాక్టివ్ గా. లాస్ట్ అదే అనమాట. ఇంకా ఇండియాలో ఇంకా యాక్టివ్ లో ఉండేదా ఇప్పుడు మనం వెళ్ళబోయే రోడ్డు. కానీ నాకు తెలిసి ఆ రూట్ లో పర్మిషన్ లేదనుకుంటా. కానీ చూద్దాము, ఆడ పోయి వాళ్ళు సిఆర్ఎఫ్ అక్కడ పంపిస్తే అక్కడి నుంచి అట్లాగా దంతేవాడకైతే వెళ్దాము. లేదంటే మళ్ళీ తిరుక్కొని సుక్మా, మళ్ళీ ఇటు వచ్చి భద్రాచలంకి వచ్చి మళ్ళీ భద్రాచలం నుంచి సుక్మాకి వెళ్ళి సుక్మా నుంచి దంతేవాడకి అయితే వెళ్దాము. మొన్న రీసెంట్ గా కూడా ఇక్కడ ఒక ఎన్కౌంటర్ అయితే జరిగింది. అంటే పోలీసు వాళ్ళకి సిఆర్ఎఫ్ వాళ్ళకి నక్సలైట్లకి. ఇప్పుడు ఈ పర్ణశాల నుంచి అట్లా ఛత్తీస్గఢ్ వెళ్ళే రూట్ లో పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేపించింది నిన్నటిది, అట్లాగే ఉంది. ఇప్పుడు ఆ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయితే కొంచెం ఆ రోడ్డు కూడా సరిగ్గా లేదు, ఆఫ్ రోడ్ టైప్ ఉంది. అందుకని అయితే ముందుగా నిన్ననే అందుకే ఫుల్ ట్యాంక్ అయితే చేపించినాము. ఇప్పుడైతే మనం ఒక బోర్డు అయితే క్రాస్ చేసినాము. వెల్కమ్ టు తెలంగాణ స్టేట్ అంట. ఇది తెలంగాణ. ఇడు వాగుబలి ఉందా? వర్షాకాలంలో వస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు దాకా మనం ఆంధ్రాలో ఉన్నామా. స్వాగతం సుస్వాగతం భద్రాచలం రేంజ్ అంట. ఇక్కడి నుంచి ఆడవాళ్ళు పొద్దున్న కూలి పనికి పోతా వెనకాల బలి ఏలాడుతూ ఉంటారు. సూపర్ రబ్బా మీరు. ఇక్కడేదో ఒక వాగు అయితే వచ్చింది. దీని పేరు పెద్ద బంబిడి రేవు అంట. బాగానే ఉంది వాగు. ఇది సీతానగరం అంటే ఇది.
బాగుంది పేరు సీతానగరం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి పర్ణశాలకి పోవాలంటే. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పర్ణశాల. ఇదేనా లెఫ్ట్? ఇదే పర్ణశాల. ఇదేనా? మెయిన్ రోడ్కా? ఇట్టా ఏముంది? అదే చూసి. అవునా? అటు పోయి ఆర్చ్ దాటిన తర్వాత. ఓకే, ఇది భలే పని చేసిందే గూగుల్ మ్యాప్స్. వీళ్ళు కూడా అదే. ఇదేమవుతుందంటే ఈ పర్ణశాల అని గూగుల్ మ్యాప్స్లో ఏడు చూపిస్తూ ఉంది. అది యాక్చువల్గా ఏడు కాదు, అది ఇంకా మెయిన్ రోడ్డుకి ఉందంట. ఇదే ఊరు కానీ మనకి టెంపుల్ దానికి సంబంధించిన వాళ్ళు లోపలికి అయితే ఉన్నాయి. వీళ్ళు కూడా పాపం మ్యాప్స్ నమ్ముకొని వచ్చినారు. సరేనా, దెబ్బేసింది గూగుల్ మ్యాప్స్ మనకే. మనకు కాదు, అందరికీ వేస్తూ ఉంది ఇది. వాళ్ళు ఇప్పుడు మన కార్లో వచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్ ఎక్కడికి వచ్చినారు. ఏదో వాతావరణం తేడాగా ఉంది, మబ్బులు వస్తూ ఉన్నాయి. వర్షాలు ఏమన్నా ఉందా? వర్షం ఏమన్నా పడే సూచన ఉందా? ఇది ఆర్చ్. ఇది అనమాట పర్ణశాల. సీతారామస్వామి నారచీరలకు వెళ్ళే దారి అంట. సీతారామస్వామి నారచీరలకు వెళ్ళే దారి. సెల్ ఫోన్ అనుమతి లేదు, సెల్ ఫోన్స్ వాడరాదు. సూపర్. ఎంత దూరం ఉంటుంది గమనిస్తూ ఉంటారా బైకు? ఊరి ఎట్ట పోయి ఎట్ట రావాలేడా? బాగుంది ఇదే. ఇట్లాగా పోవాలంట. వచ్చేటప్పుడు అటు తిరుక్కొని రావాలా. అదే ఓకే. ఇది వచ్చి సీతారామ వారు పళ్ళు పలహారాలు. ఇది అనమాట నారచీరలు. ఇదనమాట సీత నారచీర. సార్లు ఉన్నాయి కదా, ఇదనమాట నారచీర ఆరబెట్టుకునింది ఈడ సీతమ్మ అప్పట్లో. 7 నుంచి 6 దాకా సార్లు కనిపిస్తున్నాయి కదా గేదెలు. ఇవన్నీ నారచీరల గుర్తులంట. ఇది ఒక చిన్న వాగులాగా ఉంది ఈడ. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండి భలే పెట్టుకుంటారు కట్లు ఇలా. బాగుంది ఈడ ప్లేస్. చూడండి ఎంత బాగుంది ఈడ. చల్లంగా ప్రశాంతంగా వాగుపోతూ ఉంది. చిన్న వాగు ఒకటే. ఇక్కడ ఒక సీతామాత విగ్రహం అయితే ఉంది. అది ఇది పర్ణశాల. బాగుంది ప్రశాంతంగా. ఇదిగోండి మనమైతే పర్ణశాల చూసుకొని ఇక్కడ ఒక కాఫీ తాగి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఈ పెద్ద ఆయన అడిగితే ఇక్కడ నుంచి దంతేవాడికి ఎలా పోవాలని, ఈ ఫారెస్ట్లోంచి పోవచ్చా అంటే ఏమో నాకు తెలియదు అని అయితే చెప్పినాడు. మనకేమో మ్యాప్ అయితే చూపిస్తా ఉంది ఫారెస్ట్లో నుంచి. ఇది మనం ఉంటున్న పర్ణశాల. ఇక్కడ నుంచి ఇది బార్డర్ అనమాట. ఈ సైడ్ వస్తుంది, ఇది బార్డరు ఛత్తీస్గఢ్ మన ఆంధ్రప్రదేశ్ది. ఈడ దంతేవాడ ఉంది. ఇప్పుడు ఇదైతే రూట్ ఉందో మనకి, ఈ రూట్ మొత్తం అంతా నక్సలైట్ రెడ్ జోను. ఈ దారి పొడుగుతా సిఆర్పిఎఫ్ వాళ్ళ క్యాంపులు అయితే దండిగా ఉన్నాయి. నిన్న నైట్ మ్యాప్లో చూసిన. సో మనమైతే ఇప్పుడు ఈ బార్డర్ దాకపోయి వాళ్ళు అయితే పర్మిషన్ ఇస్తే ఇక్కడి నుంచి పోదాము, లేదంటే తిరుక్కొని మళ్ళీ ఇట్లాగ పోవాలన్నమాట. ఈ సుక్మా మీదకైతే మళ్ళీ మనం దంతేవాడికి అయితే పోదాము. ఇక్కడ పెద్ద నల్ల బెల్లి అని ఉంది కదా, ఇక్కడి నుంచి ఇట్లాగా మనము లెఫ్ట్ తీసుకోవాలి. ఇట్లా పోతే మనకి స్ట్రైట్ భద్రాచలం వస్తుంది. ఇట్లా తీసుకొని ఇప్పుడు లోపలికి పోవాలా. ఇప్పుడు ఆడ స్తూపం ఉంది సిపిఎం వాళ్ళది, చూడండి. దాని మీద అయితే ప్రజెంట్ గుడ్డ చేసినారు. అన్న దంతేవాడికి పోవచ్చా? కాదు, ఇటు పంపిరా? రోడ్ లేదు కానీ మ్యాప్ చూపిస్తుంది. ఎంత మ్యాప్ చూపిస్తాం అందుకని. గుంటకైతే రోడ్డు వేస్తారు ఇప్పుడు, అదైతే కంప్లీట్ కాలేదు. మామూలుగా అయితే పోవచ్చు కదా, పోతుంటాయి వెహికల్స్. పోతానంటే చింతలనారా లోడి చింతలనారా వరకు అవతల ఎట్లుందో రోడ్డు చేయాలి. అవునా? అంటే వీళ్ళేం ఆపరు కదా, ఎవరు ఆపరు కదా. ఈ సిపిఎఫ్ అట్లా ఆ క్యాంపులు ఉన్నాయి కదా, వాళ్ళు ఆపరు. సిపిఎఫ్ క్యాంపులు ఉన్నాయి కానీ ఆపరు. అడిగితే ఎటు వెళ్తారని చెకింగ్ అడుగుతారు అంతే. ఓకే, అంటే ఈ చెకింగ్ గేట్లు ఏం లేవు కదా. ఓకే ఓకే, అటైతే 5 కిలోమీటర్. అదే ఎట్లా ఇప్పుడు బాగానే ఉందా రోడ్డు? మరి ఎట్లా ఉందో మనకి రోడ్డు కాదు, సిచ్యువేషన్ అదేం లేదు. ఓకే, పీస్ఫుల్గానే ఉంది. నేనేమనుకున్నానంటే వాళ్ళు ఏమైనా చెకింగ్ గేట్లు పెట్టుంటారేమో, ఆపుతారేమో. అటే ఉండదు. ఓకే,
చెక్ చేస్తే పర్లా గేట్లు పెట్టి మళ్ళీ రిటర్న్ పంపిస్తారేమో అట్లా. అదే సరేనా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనకి రియల్ టాస్క్ అనేది బయటపడుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమో కంట్రోల్ ఏమో ఉందంట. ఒక 5 కిలోమీటర్లకి సిఆర్ఎఫ్ వాళ్ళ క్యాంపులు అయితే ఉంటాయంట. కానీ అన్న చెప్పేది రోడ్డు లేదు కదా ప్రాపర్గా అన్నాడు. మనకి గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది రోడ్డు వేస్తున్నట్టున్నారు. సరే వెళ్ళిపోదాం తర్వాత. కంప్లీట్ హాట్ జోన్ ఇది, వాళ్ళకి మెయిన్ ప్రాంతం అనమాట. మన వీళ్ళు నక్సలైట్లకి ఇదే కోర్, వాళ్ళకి కోర్ రీజన్ అంటారే అదనమాట ఇది. ఇప్పుడు మనం వెళ్తుండే రోడ్డు. సో ఇది మొత్తం అంతా సింగిల్ రోడ్ అయితే ఉంది. సింగిల్ రోడ్డు ఆల్మోస్ట్ కొంచెం ఫారెస్ట్ టైప్ అయితే ఉంది ఇక్కడ. ఇవన్నీ గూడాలు, ఇక్కడ నుంచి అన్ని గూడెం అంటే వీళ్ళు మామూలుగా ట్రైబల్ లాంగ్వేజ్లో విలేజ్ అని. సో నేను ఈ ట్రిప్కి స్టార్ట్ చేసే ముందు ఒక సిమ్ అయితే తీసుకున్నా, జియోది. అంటే ఇక్కడ సిచ్యువేషన్ నాకు తెలుసు, ఇంతకుముందు మనం పోయినప్పుడు కూడా ఈ ఎయిర్టెల్ ఐడియా అయితే అసలు ఇట్లాంటి ఏరియాలోకి వస్తే సిగ్నల్ ఉండట్లే, ఓన్లీ జియో మాత్రమే ఉంటుంది. అంటే ఇంతకుముందు మనం రాజస్థాన్ పోయినాం కదా, అప్పుడు కూడా ఎక్కడెక్కడ తిరిగిపోతామంటే జియో మాత్రమే ఎక్కడ పోయినా ఉంటా ఉంది. ఈ ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ ఉండట్లే. సరే ఇది ఇంకా కంప్లీట్ ట్రైబల్ ప్రాంతం కదా, అది కాకుండా మనం నార్త్ ఈస్ట్ కూడా కంప్లీట్ ట్రైబల్ కదా, ఆడ కూడా ఖచ్చితంగా ఇంకా జియో మాత్రమే వర్క్ అవుతుంది. అందుకని నేనైతే ఒక జియో సిమ్ అయితే తీసుకున్నా. ఇంకా మనం పూర్తిగా ఫారెస్ట్లోకి కూడా ఎంటర్ కాలేదు ఇక్కడ. అప్పుడే ఐడియాను ఎయిర్టెల్ సిగ్నల్ పోయినాయి, ఓన్లీ జియో మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ మ్యాప్ జియో దాని మీద రన్ అవుతూ ఉంది. ఇది కొంచెం ఇటు లోపల పోతే ఇది కూడా పోయిందంటే ఇంకా అంతే సంగతులు. ఎట్టపోతాం కూడా తెలియదు. ఇందాకాడ మీకు ఒక సిపిఎం వాళ్ళది స్తూపం ఉన్నింది కదా, దాన్ని అయితే గుడ్డ కప్పేస్తున్నారు, చూసినారా మీరు, గమనించినారా? వాళ్ళ యాక్టివిటీస్ అన్ని వాళ్ళు తగ్గించేసినారు వీళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళకి సప్లైస్ కట్ చేసేసి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఇవి స్టార్ట్ చేసి ఎన్కౌంటర్లో వాళ్ళనైతే కంప్లీట్గా వాళ్ళ కమాండ్, వాళ్ళ కంట్రోల్ అనేది ఈ ఏరియా మీద ఆల్మోస్ట్ తీసేసినట్టే. ఇంతకుముందు చాలా ఉంటుంది వాళ్ళ కంట్రోల్ అనేది. మార్చి నెలాఖరి అంటే ఈ నెలాఖరి కల్లా ఈ మొత్తం ఇండియా అనేది నక్సలైట్ ఫ్రీ కంట్రీగా అయితే తీసుకొస్తామని అయితే వీళ్ళు మాట అయితే ఇచ్చున్నారు. దానికి తగ్గట్టు వీళ్ళు ఏర్పాట్లు చేసుకుంటా మొన్న కూడా రీసెంట్ గా కూడా ఒక చాలా మంది హైదరాబాద్ లో లొంగిపోయినారు. ఇక్కడ ప్రాంతం వాళ్ళే, ఇప్పుడు మనం వెళ్తున్న ప్రాంతం వాళ్ళే వచ్చి, దాంట్లో కావాలా 3 కావాలా తెలుగు వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు. దంతేవాడ పోతుంది కదా, దంతేవాడ స్ట్రైటా? దారి ఉంది కదా, బస్సు పోతుందా ఈ రూటు? ఓకే, స్ట్రైటా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఒక క్యాంపు సిఆర్పిఎఫ్ వాళ్ళది. ఇదిగోండి 212 బెటాలియన్ ఉంది కదా, ఇవి క్యాంపు. ఇట్లాంటి క్యాంపులు చూడండి ఎన్ని తగులుతాయి మనకు పోయే దారిలో. ఫారెస్ట్ రేంజ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్లోకి అయితే ఎంటర్ అయినాం. మనం ఆంధ్రప్రదేశ్లో నుంచి, తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్కి అయితే ఇప్పుడే ఎంటర్ అయినాము. బాగానే ఉందా డబుల్ రోడ్? కంటిన్యూగా ఉంటుందా, కొంచెమే ఉంటుందో తెలియదు. నేను ఇంకా రోడ్డు ఉండదు అనుకున్నా, బస్సులు తిరుగుతూ ఉంటాయంటే ఈ రూట్లో. ఇది మరీ విచిత్రం కదా, నేను ఇంకా అసలు ఏం ఉండవు అనుకున్నా, జన సాంద్రత కూడా ఉండదు అనుకున్నా. బస్సులు ఎదురుతా ఉంటాయనైతే చెప్తున్నారు. ఈ రోడ్డు పెద్ద వాడకంలో లేదు, ఇది ఏదో ఉందంటే ఉంది. ఇది ఇంతలా అడవులు డబుల్ రోడ్ ఎందుకు వేసినారో నాకైతే అర్థం కదా. నేను అనుకుంటున్నది ఏంటంటే ఈ సిఆర్ఎఫ్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫాస్ట్గా మూవ్ అయ్యేదానికి అనుకుంటా ఉన్నా. నాకైతే ఐడియా లేదు. అంటే ఇక్కడ పెద్ద ఊర్లు కూడా లేవు, అట్లాంటి ప్లేసుల్లో ఇంత రోడ్డు వేయడము అనవసరం. కానీ వీళ్ళు వేసినారంటే నాకు తెలిసి, అంటే ఇంతకుముందు వీళ్ళని కంట్రోల్ చేసేదానికి ఏరియానే, వీళ్ళు బెటాలియన్ ఉంది కదా సిఆర్ఎఫ్ వాళ్ళది, వాళ్ళు మూవ్ అయ్యేదానికి ఏమన్నా, అంటే ఫాస్ట్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోయేదానికి ఈ రోడ్డుగా అలా వేసుకున్నారో ఏమో తెలియదు. మొత్తానికి బాగుంది రైడ్ మాత్రం. ఏమంటే ఫుల్ ఫారెస్ట్, ఇది చిన్న ఫారెస్ట్ కాదు ఇది. రే హైలైట్ అసలు ఈ బ్రిడ్జ్. ఏమైనా ఉందా లొకేషన్? ఇక్కడ మంచి షూటింగ్ స్పాట్. బొర్రే సూపర్గా ఉంది అసలు లొకేషన్. ఇక్కడ ఇటు సైడ్ కూడా చూడండి అసలు ఏముందో. వర్షాకాలం కానీ వస్తే ఇంకా బాగుంటుంది, వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు. ఎక్కువసేపు ఆపకూడదు ఇక్కడ. ఇది హెలీప్యాడ్. ఈ గ్రౌండ్ ఉంది, ఈ గ్రౌండ్ అనేది హెలీప్యాడ్. దేనికంటే ఇదిగోండి ఇక్కడ ఒక క్యాంప్ ఉంది, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు సిఆర్పిఎఫ్. ఈ సిఆర్పిఎఫ్ వాళ్ళు అడుగడుగున అయితే మనకి ఒక 5 కిలోమీటర్లకి
సిఆర్పిఎఫ్ క్యాంప్స్ అయితే ఉంటాయి. ఇది దారి పొడుగుతా వాళ్ళు అయితే ఆపరంట, కానీ ఇప్పుడన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాని కంట్రోల్ చేసేదానికి వాళ్ళు అయితే రిజర్వ్ ఫోర్స్లు అనేటివి, పోలీస్ ఫోర్స్లు అనేటివి ఏడైతే పెట్టుకో ఉన్నారు. హైలైట్ అసలు ఇలా ఈ ఛత్తీస్గఢ్లో యాక్చువల్గా ఈ పార్ట్ వచ్చి మామూలుగా బస్తర్ ఏరియా అని అంటారు. అంటే బస్తర్ ఇంతకుముందు ఇది మొత్తం ఒక జిల్లా టైప్ ఉంది. ఈ ఏరియా మొత్తం బస్తర్ కిందకైతే వస్తానండి. అప్పటి నుంచి అయితే ఇది బస్తర్ అనేది బాగా ఫేమస్ అనమాట, ఈ ఫారెస్ట్ మొత్తం రేంజ్ అంతా. అందుకనే మనకైతే ఇప్పుడు మామూలుగా ఎవరైనా కరెంట్ అఫైర్స్ బాగా రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు రెగ్యులర్ గా ఈ బస్తరు, అదే విధంగా సుక్మా, ఇప్పుడు మనం పోతుంటే దంతేవాడ, ఇంకోటి వచ్చి నారాయణపూర్, ఇవన్నీ రెగ్యులర్ గా వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ యాక్టివిటీస్ ఎక్కువ జరిగేటివి కదా, వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే బాగా తగ్గించేసినారు, చాలా చాలా తగ్గించేసినారు. ఇదే ఇట్లా పోలీస్ వాళ్ళని అంటే స్టెప్ వైజ్ వాళ్ళని పోలీస్ ఫోర్స్ ని దింపుకుంటా కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు మొత్తాన్ని. ఈ బస్తర్ ఇప్పుడు ఏరియాని మొత్తం పహీద్ వికాస్ మార్గ్ అంట. ఎన్ని ఉన్నాయి, దారి పొడిపోతూ ఉన్నాయి విలేజెస్ అక్కడ. ఎంత బాగుందో ఇక్కడ. ఇక్కడ ఒక క్యాంప్ ఉంది చూడండి, సిఆర్పిఎఫ్ వాళ్ళది. అడుగున కంట్రోల్లో ఉన్నారు వీళ్ళ. ఎందుకంటే 217 ఇది పహీద్ వికాస్ మార్గ్ అంట. వాళ్ళు ఆ ప్రాజెక్ట్ కింద ఈ రోడ్డుని అయితే వేసినట్టున్నారు. ఇక్కడ బోర్డు వేస్తున్నారు ఏమనంటే కిస్టారాం 3 కిలోమీటర్లు, పొలోది 8 కిలోమీటర్లు, గొల్లపల్లి 8, మరియాగూడ 25, భద్రాచలం రైట్ కొడితే 46 కిలోమీటర్లు వస్తుంది. ఇట్లా పోతే భద్రాచలం పోతుందా. ఇక్కడైతే ఒక ఈ సెంటర్లో అయితే ఒక చిన్న కూర్చునేదానికే బస్ స్టాప్ బాగుంది ఇది. సో మనం స్ట్రైట్ పోవాలి. మనం ఇప్పుడు పోతున్నాం కదా ఏరియా రెడ్ జోన్. ఈ ఏరియాలో తెలియకోకుండా అన్న ఎన్కౌంటర్ కానీ జరిగిందంటే ఏ పక్క నుంచి ఏ బుల్లెట్ వచ్చి తగులుతుందో కూడా తెలియదు మనకి. ఇట్లాంటి ఏరియా ఇది. ఎప్పుడు మనకి ఎన్కౌంటర్లు ఏం చెప్పి జరగవు కదా, ఏ టైంలో అయినా జరుగుతాయి. ఇది ఒక హాస్పిటల్ ఇది చూడండి ఎంత బాగుంది హాస్పిటల్. ఇక్కడ లోపల బాగా కట్టినారు హాస్పిటల్ని. ఇది ఒక క్యాంపు సిఆర్పిఎఫ్ వాళ్ళది. గన్ను పట్టుకున్నట్టు ఉండను. ఛత్తీస్గఢ్ పోలీస్. చాలా సెన్సిటివ్ ఏరియా ఇది. మనం ఏందో వచ్చేసినాం కానీ పిచ్చి పడితే కానీ రారు ఈ రూట్లో. సో ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం డీప్ ఫారెస్ట్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఇది అడవి చిన్నది కాదు, ఇదే ఏమో అనుకున్నా కానీ చాలా బాగానే ఉంది, పెద్దగానే ఉంది అడవి. ఇంకా 126 కిలోమీటర్ల దూరం అయితే ఉంది దంతేవాడ. ఆల్మోస్ట్ 3.5 గంట చూపిస్తూ ఉంది, అంటే ఆల్మోస్ట్ 4 గంటలు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద జంతువులు కూడా ఉన్నాయి, పులులు ఇట్లాంటివి. ఇదేదో రోడ్డుకి అడ్డంగా పడింది ఇది. ఇంత బాగుంది ఇక్కడ ఓపెన్ స్పేస్లో ఈ ఆవులు మేస్తూ ఉన్నాయి. వెల్కమ్ టు పలోడి క్యాంప్ 217 పోలీస్ రిజర్వ్ ఫోర్స్. ఫారెస్ట్ మొత్తం మనకి శాండిల్ వుడ్ ఉన్నట్టుంది ఎక్కువ. అంటే ఇది ఏ శాండిల్ వుడ్ మనకి తెలియదు, ఎర్రదు ఇంకేదన్నాను. మొత్తానికి అయితే ఇది శాండిల్ వుడ్, చందనం చెట్లు ఇవన్నీ. సో ఇదిగోండి ఇక్కడ ఒక క్యాంపు. ఇది చూడండి మిలిటరీ వెహికల్ ఎట్టుందో. ఇది వచ్చి హాస్పిటల్, ఏదో లోకల్ది చిన్నది హాస్పిటల్. ఇదేందో తేడాగా ఉంది రోడ్. ఏడా ఓహో సరిపోయినాం పో. ఎట్లాగే ఉంటుందా దారి పొడుగుతే ఇంకా. ఓ తిరగొట్టేస్తాం భయ్యా రోడ్డా. ఆడ దాకునింది రోడ్డు బాగా. ఆడ నుంచి ఇది పరిస్థితి. ఇది ఇందాక ఒక దాదాపు ఒక 120 కిలోమీటర్లకి 4 గంటల టైం చూపిస్తానండి. ఏంద్రబ్బా 120 కిలోమీటర్కి 4 గంటలు అనుకుంటా ఉన్నా. ఇది ఈ విధంగా ఉంది. ఇక్కడ మొత్తం క్యాంపులే. ఈ రోడ్డు పొడుగు ఈత. ఏడేందో సంత ఏదో జరుగుతూ ఉన్నట్టుంది. ఇదేం క్యాంప్ అంటే దుబ్బ మార్కా క్యాంపు సిఆర్పిఎఫ్. భలే టైంకి వచ్చినాం మనం. సంత అయిపోయి వెళ్ళిపోతుంటారు ఇల్లు. ఇది చూడండి, ఈ మామూలుగా ఈ చుట్టుపక్కల ఊర్లలోకి సంత తెచ్చుకొని ఇవన్నీ తెచ్చుకొని అమ్ముతూ ఉంటారు. ఇక్కడ అయిపోయింది. పొద్దున పెట్టినట్టున్నారు.
ఇప్పుడు అన్నీ సర్దేసుకుంటా ఉండరు, సర్దుకొని వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటికి. సంత అంటే ఇవి మామూలుగా ట్రైబల్ వీటికి సంబంధించినవి కాదు, మామూలుగా జనరల్ వస్తువుల్ని బయట నుంచి తెచ్చి ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు. అంటే ఈ ట్రైబల్ సంతలన్నీ సపరేట్గా ఉంటాయి, అవి బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే ట్రైబల్ సంతలు అంటే ఆ ట్రైబల్ ఏరియాస్లో పండే వస్తువులను అయితే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. దంతేవాడ దేకేకే బాస్ ఆడ క్యానుల్లో వైట్ ఇది పెట్టుకున్నారు కదా, వైట్ ఇది ఏందనుకున్నారు, కళ్ళు. ఏ క్యా ఏ ताड़ी? अच्छा, वो कितना है गिलास? 10 है। वो क्या है, नशा है क्या? हाँ, ये क्यों? अच्छा, ये गांव का नाम क्या है? डब्बा डब्बा मरका. అదిగోండి ఆడొక బ్యాచ్లు ఉన్నాయి, బ్యాచ్లు కూర్చో ఉంటారు వీళ్ళు ఈ డబ్బాల దగ్గర. ఏ पेड़ से आता है क्या? ये ఓ ఏ వచ్చే తాటికల్లు ఇప్పుడు పోస్తున్నాడు చూడండి ఆయన. పోయి ఆ విధంగా ఉంటాయి. ఆకు తీసుకున్నాడు ఆయన, చూడండి ఆకును ఏ విధంగా మడుస్తున్నాడో. ఆకును అట్లా మడిచి దాంట్లో పోసుకొని అట్లా తాగుతున్నారు. అవి ఆకుని పడేసేది అయిపోయి. కైసే కైసే ఠీక్ है. సో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఇక్కడ సంతలో ఈ విధంగా. ఇవి ఒక్కో రోజు ఒక్కో దగ్గర ఉంటాయి ఈ సంతలు అనేటివి. ఇది ఇట్లాంటి బండ్లలో అన్ని వేసుకొని సామాన్లు ఎక్కడికైతే వచ్చి మార్కెట్ నిర్వహిస్తూ ఉంటారు. ఇది రోడ్డు కాదు, ఊరికే ఏదో మట్టి దారి ఉందంతా ఇక్కడ. వర్షాకాలం కానీ వస్తే అడ్డంగా బుక్ అవుతాం ఇక్కడ. ఈ రోడ్డు ఏదో వేద్దామని క్లియర్ చేసినట్టున్నారు, కానీ ఇట్లాగే వదిలేసినారు దీన్ని ఎందుకనో. మొత్తానికి అయితే రోడ్డు మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూడండి, చూడండి శ్రద్ధాంజలి. సో ఈడ ఫోటో వేస్తున్నారు చూడండి. శ్రద్ధాంజలి దినం 1/3/2026 ఆదివారం పెద్ద కర్మంట. కీర్తిశేషులు కారం వెంకటేష్ గారు మరణం 11/9/2025 జరిగింది. గన్ను పట్టుకున్నారు చూడండి నక్సలైట్లు. సో అదేదో అప్పుడేదో చనిపోయినట్టున్నాడు ఎన్కౌంటర్లో. దానికి సంబంధించిన ఫోటో అయితే ఇక్కడ శ్రద్ధాంజలికి పెద్ద కర్మకి ఇన్విటేషన్ అయితే ఇక్కడ ఇట్లా అతికిచ్చున్నారు. ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎటువంటి ఏరియాలో ఉన్నాం అనేది. ఇక్కడ డ్రోన్కి అలవ్ లేదు, ఎందుకంటే ఎవ్రీ 5 కిలోమీటర్స్కి క్యాంపులు ఉన్నాయి కదా. వాళ్ళు కానీ క్యాచ్ చేసినారంటే నెక్స్ట్ స్టాప్లో మనల్ని పట్టేసుకుంటారు. అందుకని నేనైతే డ్రోన్ని సాహసం చేయట్లే. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా పెద్దగా ఏం లేవు. నేను ఇంకా వాగులు ఏమన్నా ఉంటాయనుకున్నా. ఈ అడవిలో వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏం లేవు. వీళ్ళు ఎట్లా ఉంటారో కానీ లోపల తిరుగుతూ ఉంటారు అడవుల్లో. వాటరు, ఫుడ్డు, మళ్ళీ జంతువులు బయట నుంచి వీటినన్నిటిని తట్టుకొని వాళ్ళు లోపల ఉన్నారు. ఇక్కడ ఇంకా దారుణంగా ఉంది రోడ్డు. వీళ్ళు ఏదో స్కూల్ పిల్లకాయదో ఏంది మధ్యాహ్నం వదిలిపెట్టేసినారు స్కూలు. ఏడపోతుండ్రు వీళ్ళు చూడండి. వీళ్ళు నడవడము మన రోడ్డుతో పాటే ప్యారలల్గా ఆ పక్క బాట కూడా ఏర్పడిపోయింది. అంటే అంత ఎక్కువగా నడుస్తూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ వెహికల్స్ కన్నా కాలి నడకనే ఎక్కువ పోయేటట్టుంటారు. ఆ పక్కన చూడండి బాట ఎట్టుందో. వీళ్ళు నడిచి చుట్టుపక్కల వీళ్ళకి వెహికల్స్లే అటు ఇటు తిరగాలంటే ఊరికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టున్నారు వీళ్ళు. యాడికి ఎంతమంది పోతూ ఉంటారు వీళ్ళు. కిదర్ జాయేగా कैंप में क्या काम है? अच्छा, CRPF कैंप. भाई किधर जाएगा आप? कैंप में क्या है? उधर कुछ देता है क्या? अच्छा. సో చూడండి బస్సు కూడా వస్తూ ఉంది ఈ రూట్లో. హైలైట్ అసలు. ఈ రూట్లో ఒక బస్సు ఉందా?
వాడ క్యాంప్ ఉంది కదా, ఫోర్స్ది సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంది. ఆ క్యాంప్ దగ్గరికి అయితే పోతున్నారు వీళ్ళు అందరూ. అటు నుంచి కొందరు వస్తూ ఉంటారు, ఇటు నుంచి కొందరు ఇట్లా పోతా ఉంటారు. ఎందుకని అడిగితే వాళ్ళు చెప్పడం లేదు, భయపడి దేనికి వచ్చిన తలకాయ నొప్పి అని. వాళ్ళు అయితే ఏం లేదు అంటున్నారు. ఎందుకు పోతున్నారు మీరు అక్కడికంటే భయపడి చెప్పట్లే వాళ్ళు. బర్రీ నాయన బతికినాం రా. మొత్తానికి మంచి సిమెంట్ రోడ్లో కూర్చోబడినావా ఆ రోడ్లో నుంచే. ఏదో వర్క్ జరుగుతుంది. ఇప్పుడు పై నుంచి పోవాలా కింద నుంచి పోవాలా అర్థం కావట్లేదే. రమ్మని పిలుస్తా ఉన్నాడు. పోదాం. ఓ ఓల్డెన్. థ్యాంక్ యూ. లాస్ట్ ఇంకా 70 కిలోమీటర్లు అనే అయితే వేస్తున్నారు అక్కడ మనకి దంతేవాడకి. అక్కడి నుంచి ఎక్సలెంట్గా ఉంది రోడ్ అంతే. ధన్యవాదంట అంటే ఇక్కడితో మనకి ఫారెస్ట్ రేంజ్ అయిపోయింది. ఇదిగోండి, ఇదైతే మనకి సుకుమా నుంచి దంతేవాడ వెళ్ళే రోడ్డు. మొత్తానికైతే మెయిన్ హైవేలోకి అయితే వచ్చి కలిసినాం. ఇది మెయిన్ హైవే సుకుమా దంతేవాడ. సో ఇది దంతేవాడ. ఇక్కడ ఎక్కడ హోటల్ కనిపించట్లేదు భోజనానికి. ఎక్కడుంటాయి రోటీలు, దాంట్లో అన్నీ ఏదేదో స్పెషల్ అంటే ఇది. ఈ తాలి ఇట్లా అన్నీ అయితే మిక్స్డ్ ఇచ్చినాడు. బాగానే ఉంది. रूम मिलेगा एक आदमी अकेले? रिसेप्शन आप ही है? रूम मिलेगा एक आदमी को नॉन एसी? సో మొత్తానికి అయితే మనం ఈరోజు భద్రాచలం నుంచి బయలుదేరి అక్కడి నుంచి పర్ణశాలకి వెళ్ళి పర్ణశాల నుంచి ఛత్తీస్గఢ్లోకి అయితే ఎంటర్ అవ్వడం కూడా కంప్లీట్ రెడ్ జోన్లో ఉన్న ఏరియాలోకి అయితే ఎంటర్ అయినాము. మనం వచ్చిండే రూట్ మాత్రము సూపర్ థ్రిల్లింగ్ అనమాట. నేను ఇంకా పోలీస్ వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు ఏమన్నా చెక్ చేస్తారేమనుకున్నా. ఎక్కడ కానీ ఏం చెక్ చేయాలి. ఇక్కడ లాడ్జెస్ చూస్తామంటే ఇది ఒక లాడ్జ్ అయితే దొరికింది. మధుబోల హోటల్ అని ఇక్కడ ఒక లాడ్జ్ అయితే ఉంది. దీంట్లో అయితే తీసుకున్నాము ఒక రూమ్. మనకి 800 అయితే పడింది. ఒక దగ్గర ఒక 900 చెప్పినాడు. ఇంకొక హోటల్ అడిగితే అసలు అక్కడ ఖాళీ లేవన్నారు. మనకి అది ఓపెన్ విండో ఇచ్చినాడు. ఇది బెడ్, ఒక 2 చైర్లు ఇచ్చినారు. ఈ కూలర్ ఇచ్చినాడు కానీ పని చేయట్లేదు. ఇట్లా వస్తే ఈ విధంగా అయితే ఉంది వాష్రూమ్. దంతేవాడలో మనకి ఫేమస్ టెంపుల్ అయితే ఉంది, దంతేశ్వరి మాతా టెంపుల్. ఆ టెంపుల్కి అయితే రేపైతే వెళ్దాము. ఈ ఏరియాలో క్యాంప్ వేద్దాం అనుకున్నా కానీ మనం వచ్చేటప్పుడు చూసి ఆ సిఆర్పిఎఫ్ వాళ్ళ పోలీసు వాళ్ళు అంత నిఘా చూసి వదిలేచే రిస్క్ ఎందుకని మనం అయితే క్యాంప్ వెళ్ళా. అంతేకాకుండా మనకి ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకొని ఇక్కడ రూమ్లో వచ్చి ఫోన్లు చూస్తామంటే దంతేవాడికి దగ్గరలోనే ఒక చిన్న రైడ్ అయితే చేసినారంట వీళ్ళు. రైడ్ చేసి అక్కడ ఈ నక్సలైట్లకు సంబంధించిన మందు సామాగ్రిని అయితే పట్టుకున్నారు. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ప్రతి వర్డ్ అనేది చాలా సెన్సిటివ్ అనమాట. చూసి మాట్లాడాలా. కొన్ని వర్డ్స్ అయితే ఉన్నాయి, అవి మ్యాక్సిమం యూజ్ చేయకపోతే బెటర్. ఎందుకంటే ప్రతిదీ కాంట్రవర్సీ అయిపోతుంది. చాలా సెన్సిటివ్ టాపిక్, చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి మనం తూచి మాట్లాడాలా, ఏది పడితే అది మాట్లాడకూడదు. సో ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.